Hello viewers, I welcome you all to today's class, and today's class is about intermediate first year English Prose lesson 1, two sides of life. స్టూడెంట్స్ ఈరోజు మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలంగాణ స్టేట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రోజ్ 1 టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ అనే దాని గురించి నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. సో బిఫోర్ వి గో ఇన్ టు ద లెసన్, so we have about the writer. So the writer is Booker T. Washington, and here if you just look at Booker T. Washington was an American author, educator, and orator, and he founded Tuskegee Normal and Industrial Institute and the National Negro Business League. And here his life and industry are the hallmarks of his personality, and his life was a live example as how he struggled really in his life to get his education. So he just explains all his struggles, my struggle for an education, where he has traveled on foot almost around 750 kilometers, and thus that made him a popular hallmark of his own life example. అయితే ఈ బూకర్ టీ వాషింగ్టన్ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని కష్టాలను ఎదుర్కొని ఒక గొప్ప స్థానంలో నిలబడ్డాడు. సో ఇక్కడ మనకి టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ స్పీచ్ ఫ్రమ్ హిస్ పాపులర్ బుక్ కాల్డ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఫ్రమ్ హిస్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. అయితే బూకర్ టీ వాషింగ్టన్ రాసినటువంటి ఈ క్యారెక్టర్ బిల్డింగ్ అనేటువంటి ఈ యొక్క పుస్తకం నుంచి ప్రజెంట్ లెసన్ టూ సైడ్స్ ఆఫ్ లైఫ్ తీసుకొనబడింది. అయితే అది తన యొక్క అబ్జర్వేషను ప్లస్ దాని ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా యూజ్ చేసి తను రాసినటువంటి బుక్ అనమాట. సో అయితే ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ద ఇంట్రొడక్షన్లో this inspiring speech which was written by a famous dominant leader Booker T. Washington in the African American community. And here if you just see Booker T. Washington రాసినటువంటి ఈ బుక్ సో చాలా ఫేమస్. సో ఇట్ వాజ్ ఎ స్పీచ్, ఇట్ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్ ఆన్ క్యారెక్టర్ బిల్డింగ్, అండ్ హిస్ స్పీచెస్ ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ప్రాక్టికల్. సో తన స్పీచెస్ అన్నీ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా ప్రాక్టికల్గా, అంటే లైఫ్లో జరిగేటువంటి నిజ సన్నివేశాలకి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. సో అలా బూకర్ టీ వాషింగ్టన్ స్పీచెస్ అన్నీ కూడా అలా చాలా నియర్ బై ఉండేటట్టుగా, చాలా ప్రాక్టికల్గా ఉండేటట్టుగా, ప్రజలకి అంటే స్టూడెంట్స్కి నెక్స్ట్ మామూలు ప్రజలకి బాగా అర్థమయ్యే విధంగా లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తూ ఉంటారనమాట. ఇన్ దిస్ స్పీచ్ హీ అడ్రస్డ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్. సో ఈ యొక్క స్పీచ్లో టూ సైడ్స్ ఆఫ్ లైఫ్లో ఆయన క్యారెక్టర్ బిల్డింగ్ ఎలా చేయాలి, మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేయాలనేటువంటి దాన్ని తను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము లెసన్లోకి అంటే సమ్మరీలోకి వెళ్దాం. స్టూడెంట్స్, నౌ లెట్ us look at the summary and let us see how these two sides in the life are very important. ఇప్పుడు మన జీవితంలో రెండు విభిన్న కోణాలు ఎలా పనిచేస్తాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు సమ్మరీలో చూద్దాం. సో బూకర్ టీ వాషింగ్టన్ begins his writing or the speech with keeping focus upon the bright side and the dark side. So Booker T. Washington, bright side, dark side, అంటే పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్, అంటే మనకి మంచి చెడు అనేవి రెండు ఉంటాయి జీవితంలో. సో మంచి ఎలా ఉంటుంది, చెడు ఎలా ఉంటుంది, వీటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పడం గురించి బూకర్ టీ వాషింగ్టన్ మాట్లాడాడు. అయితే మనకి జీవితంలో చాలా సైడ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ సైడ్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ హియర్ బూకర్ టీ వాషింగ్టన్, ఆర్ అకార్డింగ్ టు బూకర్ టీ వాషింగ్టన్, సో హీ ఫీల్స్ దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సైడ్స్ ఆఫ్ ద లైఫ్. సో మనకి జీవితంలో చాలా విభిన్నమైనటువంటి కోణాలు ఉంటాయి, జీవితంలో చాలా మలుపులు ఉంటాయి. అయితే బూకర్ టీ వాషింగ్టన్ ప్రకారము మనకి మంచి చెడు అనేవి రెండు మాత్రమే బూకర్ టీ వాషింగ్టన్ తీసుకున్నాడు.
సో మనకి ఎక్కువ కోణాలు లేవు అని అనుకోవద్దు, కానీ ఇవి మాత్రం నేను తీసుకున్నానని చెప్పేసి లెసన్లో చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం ఫర్దర్గా చూసినట్లయితే, బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ హీ సేస్ దట్ దేర్ ఆర్ టూ క్లాసెస్ ఆఫ్ పీపుల్. రెండు రకాల ప్రజలు ఉంటారు, మనకి రెండు రకాల పీపుల్ ఉంటారు. వన్ హూ లుక్స్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్, వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్. అంటే మంచిని చూసేటువంటి వాళ్ళు, చెడుని చూసేటువంటి వాళ్ళు. సో మొదటగా చెడు చూసేటువంటి వాళ్ళు, నెక్స్ట్ మంచిని చూసేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి సిచ్యువేషన్ సేమ్, ఓకే, జరిగేటువంటి హ్యాపెనింగ్స్ సేమ్. సో ద సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్స్ ఆర్ సేమ్ ఫర్ ఆల్ ద పీపుల్, బట్ ద వే విచ్ వి లుక్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో మనం చూసేటువంటి కోణం ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే మనం చూసేదాన్ని బట్టి మన సక్సెస్ కానీ ఇంకా ఏదైనా కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది లెసన్లో. సో ఫస్ట్ ఏంటి అంటే, సో డార్క్ సైడ్ ఆఫ్ పీపుల్. సో డార్క్ సైడ్ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఫస్ట్ ఒక రైనీ మార్నింగ్ని తీసుకుంటాడు రైటర్. సో ద రైటర్ టేక్స్ ఏ రైనీ మార్నింగ్ అండ్ హీ టాక్స్ అబౌట్ the dark side of the people, how they look at. So the dark side of the people or negative minded people, they feel it very gloomy, very sad, very dull. The day is not bright, so it is very very dull, and when it is raining outside it is very muddy, all those things. అయితే నెగిటివ్గా ఆలోచించేటువంటి వాళ్ళు, ఓకే, ఒక వర్షం కురిసినటువంటి మార్నింగ్ని, ఉదయాన్ని ఎలా అనుకుంటారు అంటే బాగా డల్గా ఉంది, లైటింగ్ లేదు, సన్లైట్ లేదు, మొత్తం మడ్డి మడ్డి బురద బురదగా ఉంది, బయటికి పోవడానికి లేదు అనేటువంటి నెగిటివ్ థాట్లో తీసుకుంటారు. అదే సిచ్యువేషన్ సేమ్, అదే రెయినీ మార్నింగ్. సో బ్రైట్ సైడ్ ఆఫ్ ద పీపుల్, ద సేమ్ రెయినీ మార్నింగ్, దే థింక్ beauty of raindrops. They see the beauty of the raindrops which are just falling on the leaves and other things, and thus we can just understand that the beauty is lying in the raindrops. సో ఇక్కడ మనకి మంచి సైడ్, పాజిటివ్ సైడ్ ఆలోచించేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆ యొక్క వర్షపు చుక్కలు ఆకుల మీద వాటి మీద పడి ముత్యాల్లాగా మెరుస్తూ ఉన్నాయి. సో అలా చాలా పాజిటివ్గా దాన్ని తీసుకుంటారు అనమాట. ఇక్కడ సిచ్యువేషన్స్ ఏమైనప్పటికీ కూడా ఆలోచించేటువంటి కోణం డిఫరెంట్గా ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే, సో బూకర్ టి వాషింగ్టన్ స్పీక్స్ అబౌట్ ఎడ్యుకేషన్. సో ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ ద ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వాట్ ఏ పర్సన్ ఈజ్ ఏబుల్ టు హోల్డ్ ఇన్ హిస్ హెడ్, బట్ ద ఎబిలిటీ టు ఫైండ్ అవుట్ ద ఇన్ఫర్మేషన్ హీ నీడ్. అయితే ఎడ్యుకేషన్ అంటే మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని బ్రెయిన్లో పెట్టుకోవడం ఒకటే కాదు. సో మనకి ఏదైతే అవసరమో అది తీసుకోవడమే ఎడ్యుకేషన్. అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకోవడమే కరెక్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి బూకర్ టి వాషింగ్టన్ చెప్తాడు. అకార్డింగ్ టు బూకర్ టి వాషింగ్టన్, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వాట్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ కలెక్ట్ అండ్ పుట్ ఇన్ యువర్ హెడ్, బట్ where you are able to use that information, in what way it is useful to you, and where it is supposed to be used. When you are able to use the education in the right time, so that is the real education according to Booker T. Washington. And the next point what he talks about is about the students and the teachers. So here the students generally, they just look at the teacher as their role model and everything. So teacher is not everything. We people do not know everything. Being teachers, we don't know everything. We are not gods. But still, here, whatever the subject that we teach, see, for example, I teach English and I don't know everything. When the students ask me the doubts, if I don't know something, if I can accept that I don't know something, but I will let you know very soon. అంటే ఇక్కడ టీచర్ గురించి బూకర్ టి వాషింగ్టన్ తీసుకోవడం జరిగింది. అంటే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతా తెలియకపోవచ్చు. అంటే యాజ్ ఎ టీచర్గా నాకు సబ్జెక్ట్ మొత్తం తెలియాలని లేదు. అయితే మ్యాక్సిమం ఎంతవరకు అయితే స్టూడెంట్కి అవసరమో అంతవరకు నేను చెప్పగలుగుతాను. అయితే నాకు తెలియనప్పుడు, ఎవరైనా స్టూడెంట్ డౌట్ అడిగినప్పుడు, సరే నేను తెలుసుకొని చెప్తాను, ఓకే, నాకు ఇది తెలియదు నేను తెలుసుకొని చెప్తాను అని తర్వాత తెలుసుకొని చెప్పడం వల్ల పోయేదేమీ లేదు.
దానివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్ ఈ స్టార్ట్స్ యాక్సెప్టింగ్ ద టీచర్. అంటే మా టీచర్కి తెలియకపోయినా కూడా తెలుసుకొని చెప్తానని చెప్పారు అని చెప్పేసి స్టూడెంట్ ఈ స్టార్ట్స్ లెర్నింగ్ దట్ క్వాలిటీ. సో బూకర్ టీ వాషింగ్టన్ టెల్స్ దట్ వెన్ యూ డు నాట్ నో సంథింగ్ యూ షుడ్ హ్యావ్ ద ఫ్రాంక్నెస్ అండ్ హానెస్టీ టు టెల్ దట్ యూ డోంట్ నో ఇట్ అండ్ యూ విల్ లెట్ నో ద స్టూడెంట్ వెరీ సూన్. సో అది మనం టీచింగ్లో చేయాలి అనేటువంటి సజెషన్ టీచర్స్కి. ప్లస్ స్టూడెంట్స్ ఆల్సో వెన్ దే డోంట్ నో సంథింగ్ they should be very frank enough, they should be honest enough to accept that they don't know, but they will be able to learn or read something. So that is what a student can do it. So students, if you just look at the third point is the person who looks on dark side are weak in mind, heart and purpose. ఎవరైతే నెగిటివ్గా ఆలోచన చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా వీక్ ఇన్ మైండ్, వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఆలోచించలేదు, స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోలేదు అనమాట. సో ద పీపుల్ దోస్ హు థింక్ నెగటివ్ దే నెవర్ థింక్ స్ట్రాంగ్, దే ఆర్ వీక్ ఇన్ మైండ్, ఇన్ హార్ట్ అండ్ ఇన్ పర్పస్. సో దే ఆల్వేస్ బికమ్ పర్పస్లెస్, దే విల్ నాట్ హ్యావ్ ఎ పర్పస్, దే ఆల్వేస్ హ్యావ్ ఎక్స్క్యూజెస్. As per Booker T. Washington, he says that the students or the people, those who are weak in mind, they cannot have a strong purpose, a strong heart and a strong mind. So we have to always be strong and you should be always positive in mind. So you should look at the bright side of life. So ఈ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేరు. కాబట్టి మనము పాజిటివ్గా ఆలోచించాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది బూకర్ టీ వాషింగ్టన్ యొక్క ఉద్దేశం ఇక్కడ. దే నెవర్ గో ఫార్వర్డ్ ఆర్ సజెస్ట్ టు ద పీపుల్. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో ముందుకు వెళ్ళలేరు అనమాట. దే కెన్ నెవర్ గో ఫార్వర్డ్ ఆర్ దే కెన్ నాట్ సజెస్ట్ ఎనీ గుడ్ సజెషన్స్ టు ది అదర్ పీపుల్. వాళ్ళు సరైనటువంటి నిర్ణయాలను కూడా పక్క వాళ్ళకి ఇవ్వలేరు, వాళ్ళు తీసుకోలేరు, పక్క వాళ్ళకి కూడా ఆ నిర్ణయాన్ని ఇవ్వలేరు అనమాట. ఎవరైతే పాజిటివ్గా ఆలోచన చేస్తారో తప్పకుండా ఒక పాజిటివ్ అనేటువంటి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు, పక్క వాళ్ళకు కూడా ఆ సరైనటువంటి నిర్ణయాన్ని చెప్పగలుగుతారు అనమాట. సో థింక్ పాజిటివ్ అండ్ టేక్ ద రైట్ డిసిషన్ ఆర్ గివ్ రైట్ సజెషన్. Such kind of people, such kind of negative thinking people, they are not wanted by the society. సో ఈ యొక్క సమాజం అనేది ఎవరైతే నెగిటివ్గా ఆలోచన చేస్తారో, చెడుగా ఆలోచన చేస్తారో వాళ్ళని ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్. ఇఫ్ యూ గో నెక్స్ట్, ఫైనలీ Washington advises the students to go out with a heart full of hope, faith and belief. So you should be hopeful always. You should believe something that you can do. You should always have faith on yourself that you can do something. ఏదైతే మనం సరైన విధంగా చేయగలమనైతే నమ్ముతామో అప్పుడే దాన్ని చేయగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనం చేయలేమని డౌట్ పడతామో అప్పుడు డెఫినెట్గా దాన్ని చేయలేము అనమాట. అయితే బూకర్ టీ వాషింగ్టన్ ఏమంటాడు అంటే మీరు ఏదైనా చేయగలము అని నమ్మండి, దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. సో బూకర్ టీ వాషింగ్టన్ సేస్ ఫస్ట్ యూ బిలీవ్ దట్ యూ కెన్ డూ సంథింగ్, హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ హోప్ that something will be positive, then everything you can do it. The moment you don't believe that you cannot do, then you will never be able to do it. So that is what Booker T. Washington says that. And then the fifth point here is have full of hope to do the best things in the possible. Never be satisfied with second or third hand things. So don't say I'll at least become second or at least I'll get third. Always say that I will get first. So in life, but to get best things in life. సో జీవితంలో శ్రేష్టమైన వాటిని అంటే ద బెస్ట్ థింగ్స్నే మనం ఎప్పుడు కూడా టార్గెట్ చేయాలి. ఎప్పుడు కూడా వి షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ సెకండ్ హ్యాండ్ ఆర్ థర్డ్ గ్రేడ్ థింగ్స్. ఎప్పుడు కూడా జీవితంలో హైయెస్ట్ థింగ్స్కి మనం టార్గెట్ చేయాలి. అప్పుడే మన లైఫ్లో డెఫినెట్గా వీ విల్ హ్యావ్ ఎ టార్గెట్ అండ్ వీ విల్ హ్యావ్ ఎ గోల్. సో దట్ ఈస్ వాట్ బూకర్ టీ వాషింగ్టన్ tells in this particular lesson. And then thus finally he ends saying that life consists of two sides, light and dark, joy and sorrow. జీవితంలో మంచి చెడులు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా సాధారణంగా వస్తూ ఉంటాయి. సో వాటిని మనము ఎట్టి పరిస్థితిలో కూడా తీసేయలేము అనమాట. సో వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ జీవితాన్ని ముందుకు నడిపించాలన్నమాట. సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఆల్ ద గుడ్ థింగ్స్ అండ్ ద బ్యాడ్ థింగ్స్, జాయ్స్ అండ్ సారోస్
and we have to lead our life forward. You should never compromise, or you should never feel sad for whatever you get bad. You should never feel exclusive happiness when you get good things. So that is what we have to remember in life. Without a balance, one cannot fully experience a full and well rounded life. So we should always have balance. A balanced life is always a good one. When we get good things, we should not feel very happy. When we get bad things, we should not be totally depressed. So as per Booker T. Washington, he says that you have to balance the life. You have to think that whenever I get good or bad, it is for my good. సో మంచి జరిగినా చెడు జరిగినా కూడా రెండింటిని కూడా ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. మంచి జరిగినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి, చెడు జరిగినప్పుడు డిప్రెస్ అయిపోయి సూసైడ్స్ అలాంటివి చేసుకోకూడదు అనమాట. సో ఏదైనా ఏం జరిగినా అంతా మన మంచికే అని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ బుకర్ టి వాషింగ్టన్ వాంటెడ్ టు ప్రజెంట్ ఇన్ దీస్ టూ సైడ్స్ ఆఫ్ లైఫ్, and according to our choice we make the life. So this is what today's lesson, two sides of life. స్టూడెంట్స్ అందరికి కూడా ఈ లెసన్ నచ్చింది అనుకుంటాను. సో ఇది మన జీవితానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, like, share and comment on my channel. See you in the next video. Until then, take care all of you. Thank you. Bye.